సో ఈరోజు అయితే మేము బ్యాంకాక్ వెళ్తున్నాం నా బర్త్డే. అప్పటికి ఇట్లనే సింగిల్గా ఉంటామా? ఇంకో 6 monthsలో కూడా బాయ్ ఫ్రెండ్ దొరకడం లేదు, కపుల్గా వస్తాం అప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇంకో 5 monthsలో వచ్చేస్తారు. Would like to wish a very happy birthday to passenger seated on 29C, Miss Anshu Chandra. We wish you a very happy birthday. May you have Rara brother super power. Let's relax and rock. Tuk tuk. Okay, Rajesh boom boom. Okay. మరి విక్కీ Double boom. 30 చెప్పిందని కిలోమీటర్ నడిపించినావు. ఏమో కూడా 30 చెప్తుంది. నా దగ్గర ఫోన్ లేదని నా వెనకాల తిరుగుతున్నావా అని నేను ఇంకా నా మీద ప్రేమతో అనుకున్నా. ఈ ప్లేస్కి నేను 2019లో కూడా వచ్చా. సో రాగానే గుర్తుపట్టేసా అనమాట, ఇక్కడ వచ్చామని చెప్పి. సరే నా మెమరీ పవర్ అనుకుంటుంది. అప్పుడు రేట్లు చెప్పి మోసం చేసి తీసుకొచ్చావు నన్ను. ఇప్పుడు ఒక రివ్యూ ఇస్తుంది చూడండి గైస్. అంటే 100 బాత్ ఇస్తా ఎత్తుకోండి. ఎవరన్నా అంటే మన బ్యాచ్ లో. వెల్కమ్ టు అన్షు రెడ్డిస్ యూట్యూబ్ ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు రెడ్డి. సో ఈరోజు అయితే మేము బ్యాంకాక్ వెళ్తున్నాం నా బర్త్డే. సో మా వెనకాల ఇంకొక 4 వస్తున్నారనమాట. సో టోటల్ 6 members వెళ్తున్నాం బ్యాంకాక్ ట్రిప్కి. సో స్పెషల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా బర్త్డేకి ఇది ప్లాన్ చేసినాను. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాం. టైం ఎంత ఫస్ట్ అవుతుంది? నాకు థ్యాంక్స్ చెప్పురా. 3-7 అవుతుంది. ఎందుకురా? ట్రిప్ నేనే కదరా వెళ్దామన్నాను. అయితే నేనే కదరా ప్లాన్ చేశాను. నీకెందుకు థ్యాంక్స్? వేరే వాళ్ళకంటే చెప్తారు కానీ. అయ్యా చెప్పు పబ్లిక్లో నాకు థ్యాంక్స్. ఎలాగో పర్సనల్గా చెప్పు. కాలు మొక్కలా చెప్పు. నువ్వే పెద్దదాన్ని. ఓకే గైస్, సో ఎల్లుండి నా బర్త్డే. సో రేపు ఆల్మోస్ట్ 12 అయిపోయింది కాబట్టి రేపు నా బర్త్డే గైస్. విష్ మీ ముందే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంశులో. నా బర్త్డేకి అంశు సింగపూర్ తీసుకెళ్తే అంశు బర్త్డేకి నేను బ్యాంకాక్ తీసుకెళ్తాను. ఎస్ గైస్. సో మళ్ళీ జూన్ 12కి అప్పటికి ఇట్లనే సింగిల్గా ఉంటామా? ఇంకో 6 monthsలో కూడా బాయ్ ఫ్రెండ్ దొరకడం లేదు, కపుల్గా వస్తాం అప్పుడు. థ్యాంక్స్ రా. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇంకో 5 monthsలో వచ్చేస్తారు. చేస్తారా? హోప్ఫుల్లీ. నాకు కాకపోయినా అట్లీస్ట్ నీకన్నా రావాలి. ఒకరికి హ్యాపీ రా. ఎస్. కానీ నన్ను వదిలేస్తావు అప్పుడు? అమ్మో తలుచుకుంటేనే. సో మేము ఏమనుకున్నామంటే కమిట్ అయితే ఇద్దరు ఒకేసారి కమిట్ అవ్వాలి అండ్ ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్దు అని అనాథలే. వదిలిపెట్టి వెళ్ళిపోద్దు అని మాట్లాడుకున్నాం గైస్. సో ఇప్పుడు వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫుల్ ఆకలేస్తుంది. మాకు బయటకు వస్తే ఆకలి అవుతుంది. అదేందో ఇంట్లో ఉంటే తినలేము. తినం. మాతో పాటు మీరు కూడా బ్యాంకాక్ ట్రావెల్ చేసేయండి. హ్యాపీ జర్నీస్. నైట్ అంతా నిద్ర లేక ఐస్ పెయిన్ అయితే వస్తుంది. సో నేను ఇప్పుడు నా బ్యాగ్లో ఎప్పుడు మసాజర్ అయితే క్యారీ చేస్తాను. అదేంటి అంటే అగారో సుప్రీం ఐ మసాజర్. ఇది 180 degrees ఫోల్డబుల్. ఇది స్పెషల్గా ఐ స్ట్రెయిన్, డ్రై ఐస్, స్ట్రెస్ అండ్ హెడేక్, పెయిన్ అండ్ టైర్డ్నెస్, మైగ్రేన్ కోసం యూజ్ చేయొచ్చు. ఇందులో 2 ఎయిర్ కంప్రెషన్ ప్రెషర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, లో అండ్ హై, అండ్ 5 మోడ్స్ ఉంటాయి. సాఫ్ట్, స్ట్రాంగ్, రిలాక్స్, స్లీప్, వేకప్, అండ్ 2 హీట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, లో అండ్ హై. దీంట్లో ఉండే అడ్జస్టబుల్ సూతింగ్ లూక్ వార్మ్ హీట్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రమ్ 40 degrees Celsius టు 42 degrees Celsius. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ డిజైన్, అల్టిమేట్ రిలాక్సేషన్ అండ్ రిజువనేషన్ వేర్ ఎవర్ యూ గో. అండ్ ఇంకొకటి ఇందులో ఇన్బిల్ట్ మ్యూజిక్ కూడా ఉంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. సో మంచిగా మసాజ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మ్యూజిక్ కూడా వినొచ్చు. అండ్ వాల్యూమ్ బటన్ని ప్రెస్ చేస్తూ వాల్యూమ్ని 5 levels అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాడ్ కూడా చాలా సాఫ్ట్ అండ్ ఇది రీఛార్జబుల్ విత్ వైర్ కూడా. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్. Move it. Okay.
బ్యాంగ్ 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 బ్యాంకాక్. ఇవన్నీ ఎలా వస్తాయి నా దగ్గరికి? రారా బ్రదరు సూపర్ పవర్, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. టుక్ టుక్. ఓకే రాజేష్ బూమ్ బూమ్. మరి విక్కీ డబుల్ బూమ్. నాకు సంబంధం లేదు. వాడు రూమ్ రూమ్. రప్ప రప్ప ఏంట్రా నిరీక్షణ నిరీక్షణ కాదు ఆకలి. ఆకలి కాదురా కరువు. కాదు విక్కీ ఎన్నో అయిందో అంటాడే. అరే నేను ఫ్లైట్ ఇంట్లోనే ఒక ప్లాన్ తో వచ్చా, ఆన్ బోర్డ్ నీకు విష్ చేపియాలి అని. వీడికి చెప్పిన నాకు ఎవరో ఒక సహకారం కావాలి కదా అని వీడికి చెప్పిన. ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఎయిర్ హోస్టెస్ కి చెప్పా ఇలా అని. ఆమె ఏమనింది, ఉన్న హడావిడి ఎక్కుతున్న టైంలో కదా, సో రిలాక్స్డ్ గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతా అనింది. నువ్వు ఫెవికాల్ లాగా నా పక్కనే ఉంటావు కదా, ఆమెకు నేను ఎట్లా మాట్లాడాలని వీడికి చెప్పిన. అన్ని మెసేజ్ చేసి అక్కడికక్కడ, అరే మాట్లాడరా డీల్ చేసుకోండి. పందిలా పడుకున్నాడు కురకబెట్టి. సిగ్గుండాలి కొంచెమన్నా. మధ్యలో నిద్ర లేచి మధ్యలో కాదది, అప్పటికి ప్లాన్ ఇటు తిప్పురా. అప్పటికి ప్లాన్ అంతా అయిపోయి నీకు విష్ చేసే 2 minutes ముందు లేచి అరే నిజం చెప్పురా. 2 minutes ముందు కాదు, నిజం హాఫ్ ముందు ఈజీగా. హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 10 minutes అయ్యి ఉంటది. లేచి అప్పుడు ఏమైంది ఏమైంది కాదు, ఆల్రెడీ అంతా అయిపోయింది ఆగ్రా. అప్పుడు లేచి పని అంతా చేసా అని చెప్తున్నాడు చూడు. నాకు రాజేష్ నాకు రాజేష్ పాప నిద్రపోకుండా వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. నాకు ఏమీ తెలీదు, నేను హాయిగా పడుకున్నాను. లేచేసరికి ఓపెన్ చేశాను. నాకు ఫ్లైట్లో ఒక సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనమాట ప్రియా. థ్యాంక్స్ ప్రియా. ఒకటే రూమ్ లో ముగ్గురు. అందుకే నేను ఉండాలిరా. నాకు ఏమైపోతావు నేను లేకపోతే. బై గైస్. సో అది ఏం ప్లాన్ చేశారు ప్లే చేస్తాను చూడండి. Would like to wish a very happy birthday to passenger seated on 29 seat, Miss Anshu Tandra. We wish you a very happy birthday. May you have So sweet, thank you so much. Thank you so much. Thank you so much. Thank you so much. Welcome to Bangkok. ఫుడ్ కోసం సర్చింగ్. వెజ్ కోసం సెర్చ్. ఫ్రెష్ ఎస్. ఇప్పుడు అడుగు ఎంతను, ముట్టుకోకుండా అడగవే జరదు. సేమేనా? 30 చెప్పిందని కిలోమీటర్ నడిపించినావు. ఏమో కూడా 30 చెప్తుంది. అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్దాం బెటర్ కదా అని. అది వేసుకోరా, బాగుంటుంది. అదే ఓకే. డ్రెస్ ఎక్కడ? ఫైనల్ రేట్ అడిగే బార్గెనింగ్ హౌ మచ్? 3 ఫైనల్ 20, 370 320, 320. 270. Give me 250. 300, 250 में give me now. 250 please. 250. 280. 250. అందుకే బార్గెనింగ్ లో ఉండాలి. మనం గ్రేట్గా తెలుసా విషయం. 200 దగ్గర ఇచ్చేటాడేమో కదా. చికెన్ అడిగినా నువ్వు అయితే 300కే అడిగేదాన్ని. నీకు పర్ఫెక్ట్ ఉంది చూడు స్కర్ట్. పైన ఉంది, కింద ఇది. ఏంట్రా పరిస్థితి? డే 1 మసాజ్కి వచ్చాం గైస్. బికాస్ షాపింగ్ కోసం అని నడిచి వీఆర్ డెడ్. సో అందుకోసం మసాజ్ కోసం వచ్చాం. బ్యాంకాక్లో మసాజ్ అంటే ఇదే. ఏదో మసాలా గురించి ఊహించుకోకండి, ఇదే జస్ట్ ఇదే చూడండి. అంతే కదరా? అది గైస్. నా దగ్గర ఫోన్ లేదని నా వెనకాల తిరుగుతున్నావా అని నేను ఇంకా నా మీద ప్రేమతో అనుకున్నా. ఈ ప్లేస్కి నేను 2019లో కూడా వచ్చా. సో రాగానే గుర్తుపట్టేసా అనమాట, ఇక్కడ వచ్చామని చెప్పి. సరే నా మెమరీ పవర్ అనుకుంటుంది.
రేట్లు చెప్పి మోసం చేసి తీసుకొచ్చావు నువ్వు. అప్పుడు జనరల్గా ఏది తీసుకున్నా 200 రూపీస్ ఉండే మన ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్. ఇప్పుడు ఏది టచ్ చేసినా 600 రూపీస్ ఉంటుంది. ఎట్లా తినాలి? 2 మిక్స్ చేసి ఆ పప్పు అది రైస్ మ్యాంగో. ఇప్పుడు ఒక రివ్యూ ఇస్తుంది చూడండి గైస్. నిన్నే చూస్తున్నారు అందరు, ఎందుకు అంతగానం నవ్వుతున్నావు? అందరు నిన్నే చూస్తున్నారు, తెలుస్తుందా ఆ విషయం? యాక్చువల్లీ బాగుంది. కొబ్బరి ఫ్లేవర్ ఉందిరా ఎక్కువ. ఇది నా ఫేవరెట్ గైస్. నీ ఫేవరెటే కదా. కానీ బాగుంది, నాట్ బ్యాడ్. యాక్చువల్లీ కొబ్బరి అన్నం తిన్నట్టుంది కదా, కొబ్బరి ఫ్లేవర్ ఉంది. మ్యాంగో అన్నారు, కొబ్బరి ఇచ్చారేంటి? కొబ్బరి పాలు పోసారు ఇట్లా. కానీ బాగుంది, ఇట్స్ నైస్. ఏం చేస్తున్నారా? ఏ బస్ నెంబర్ ఎక్కాలి మనం? ఏ బస్ ఎక్కి మా హోటల్కి వెళ్ళాలో రూట్ తెలీదు మాకు, బస్ నెంబర్ తెలీదు. సో ఏం తెలియకుండా అట్లా గూగుల్ సెర్చ్ చేస్తూ కూర్చున్నాం. ఏ ఆప్షన్ దొరకట్లేదు. యాక్చువల్లీ క్యాబ్స్కి వెళ్ళొచ్చు కానీ సమ్మర్ వాంటెడ్ టు గో, అసలు చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము అని తెలుసుకోవాలి కదా గైస్. I'm like cheese, fresh with India and BREs. Rocky Bob here, mix up PLEs. I go swagger around, feel my knees. Swag on 4 seconds, roll time, my F4Es. రే నా బర్త్డే రా ఈరోజు. నువ్వు నా బర్త్డే చెప్పట్లేదా? సరే ఓకే బాయ్ బాయ్. ఇంకా నేను నీతో మాట్లాడను, నేను రాను, ఇంకా అక్కడికి రాను, వెళ్ళిపోతాను, నేను యూఎస్కి వెళ్ళిపోతా, రాను ఇంకా. బాయ్ బాయ్, నేను పెట్టేస్తున్నా బాయ్. ఇంకా మళ్ళీ ఫోన్ చెయ్య నీకు, మళ్ళీ రాను అక్కడికి, యూఎస్ వెళ్ళిపోతా. బాయ్. ఈరోజైతే డే 2. లెట్స్ గో గైస్, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఇది మా హోటల్ గైస్. హాయ్ రాజేష్. హాయ్. వాట్స్ అప్? బ్రేక్ఫాస్ట్ టైం. తింటున్నాం. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో ఇప్పుడైతే సిటీ టూర్కి వెళ్ళిపోతున్నాం. ఇది చైనా టౌన్. ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ ఫెస్టివల్ జరుగుతుంది. కాలు ఒక్కటే, అసలు కాలు ఉన్నాయా మనకి? స్పర్శ లేకుండా పోయింది కాలు. ఓ మై గాడ్. అంతగానం నడిచాం గైస్, తిరిగి ఉన్నాం. తిను మా గైడ్ అనమాట. ఈరోజు ఇక్కడ డే 2 మా లోకల్ మొత్తం చూపించడం అంతా తనే చూపిస్తుంది అనమాట. చాలా పేషెన్స్తో, చాలా ఓపిగా చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సో కైండ్. అంశు గట్టి కొట్టు.
ఎన్ని బుద్ధస్ ఉన్నాయి ఈ టెంపుల్లో టోటల్గా? 324. కౌంట్ చేసావాను? చెప్పారు గైడ్. ఎవరన్నా ఎత్తుకొని నడిస్తే 10 బాత్స్ 20 బాత్స్ ఇస్తా నేను. 100 బాత్ ఇస్తా ఎత్తుకోండి. ఎవరన్నా అంటే మన బ్యాచ్ లో ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా ఎత్తుకోవచ్చా? నాన్న అని పిలవరా టుక్ టుక్ డ్రైవర్ని ఎత్తుకుంటాడు. హలో గైస్, సో ఈరోజు డే 3 మేము డే 4 గైస్. సో మేము అంత బాగా ఎంజాయ్ చేస్తున్నామని అర్థం చేసుకోండి. అంత బాగా ఎంజాయ్ చేయట్లేదు గైస్, నమ్మకండి మీరు. ఏడుందిరా పట్టాయా ఇప్పుడే కనిపించింది. ఆటో అడ్డు టుక్ టుక్ అడ్డు టుక్ టుక్. డే 4 మేము ఇప్పుడు కోరల్ ఐలాండ్ వెళ్తున్నాము. సో మేము వెళ్ళడం కూడా ఇద్దరమే వెళ్తున్నాం. మిగతా వాళ్ళందరూ పడుకున్నారు, లేవట్లేదు. సో అందుకని చెప్పి మేము ఇద్దరం వెళ్తున్నాం. కానీ ట్రిప్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూసి మాత్రం మోసపోవద్దు. దూల తీరిపోతుంది ఇక్కడ. అంటే ప్రాపర్ నిద్ర ఉండట్లేదు. అంటే మేము లీజర్గా ప్లాన్ చేసుకో. లీజర్ ట్రిప్స్ అంటే హాలిడే అంటే లీజర్ ఉంటుంది. వెకేషన్ ట్రిప్స్ అండ్ మెంటల్ టార్చర్. పాపం దీనికే, ఎందుకంటే ఇదే ఇప్పుడు ఉన్న ఆరుగురిని కూడా ఇదే హ్యాండిల్ చేస్తుంది. అంటే ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, లేవండి, పాపం అలారం పెట్టుకొని. బేసిక్గా నేను ఫస్ట్ టైం చూడడం ప్రియాని ఇంత రెస్పాన్సిబుల్గా ఒక ట్రిప్కి. అప్పుడు విక్కీ నువ్వు ఇద్దరు కలిసి చేశారు, కానీ ప్రాపర్గా ఈ ట్రిప్ మాత్రం ఓన్లీ ప్రియా. ప్రాపర్గా ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి బయలుదేరాలి అని చెప్పి అందరికీ ఒక ఏమంటారు స్కెడ్యూల్ వేసి ఇట్లా మోటివేషనల్ స్పీకర్ ఉంటారు అలా చేస్తుంది. బట్ అయినా కూడా పాపం ఎవ్వరు లేగట్లేదు. ఈరోజు శ్వేత, దివ్య, విక్కీ, రాజేష్ నలుగురు హ్యాండ్ ఇచ్చారు. పొద్దున వస్తాం అన్నారు. పొద్దున్న లేపేసరికి మీరు వెళ్ళిరండి రా, మేము మధ్యలో జాయిన్ అవుతామని చెప్పారు. ఇక్కడ ఏమైపోతుందంటే బ్యాంకాక్ నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఆల్సో నైట్ లైఫ్. సో మా వాళ్ళందరూ నైట్ లైఫ్ ఇష్టపడతారు అనమాట. కానీ మేమేంటి అరే వచ్చింది ప్లేసులు చూడడానికి కూడా కదా. ఇప్పుడు ఇంత దూరం వచ్చి పడుకోవడానికి కాదు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా పడుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి లేదు నిద్ర తర్వాత వెళ్దాము అని చెప్పి మేము ఇద్దరం అయితే ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఇద్దరం వెళ్తామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో అది గైస్. సో వాళ్ళు కొంచెం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేశారు. మేము కూడా చేసాము, బట్ మేము 12 కల్లా పడుకున్నాము. వాళ్ళు మార్నింగ్ ఎప్పటికైంది. మనం తప్పిపోకుండా ఇలా వేసారనమాట. విఐపి బోట్. ఎస్. ఇక్కడ మొత్తం ఇవే డ్రెస్సెస్, ఇంకా బీచ్ వేర్. కానీ ఇందులో ఏది నేను వేసుకోలేను. వేసుకుంటే ఫస్ట్ మా అమ్మనే చీపురు తీసుకొని పట్ట కొడుతుంది. డే 4 ఈవినింగ్ అవుతుంది. అవుట్ఫిట్ ఇప్పుడు టైగర్ పార్క్ వచ్చాం మేము. మళ్ళీ మేము ఇద్దరమే వచ్చాం గైస్. వాళ్ళిద్దరు ఆన్ ద వే, ఇంకా వేరే వెహికల్లో వస్తున్నారు. ట్రిప్కి మనం ఇద్దరమే వచ్చినట్టుంది. అవును, ఒక డే 2 మాత్రమే కలిసి ఉన్నాం. డే 1 మేమిద్దరమే, డే 4 మేమిద్దరమే, డే 3 ట్రావెలింగ్ కాబట్టి బ్యాంకాక్ టు పటాయా అందరం కలిసి వచ్చాం. టైగర్ పార్క్ వచ్చింది. లెట్స్ గో. ఇంకో కరెక్ట్ 10 days ఫ్రీగా ఇక్కడ ఉంది అనుకో, వీళ్ళలో కలిసిపోతుంది. లెట్స్ గో, లెట్స్ గివ్ అ మసాజ్ టు టైగర్. నువ్వు అట్లే మాట్లాడుతుంది, చెప్పా కదా వాళ్ళలో కలిసిపోతావు. 10 days కరెక్ట్ 10 days ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉంటే నన్ను పెద్ద ఏమంటారు హీరోయిన్ లాగా ట్రీట్ చేస్తారు. ఆడైతే సన్నగా ఉన్నావు, స్లిమ్గా ఉన్నావు. ఓకే బాయ్ గైస్, వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి టైగర్ దగ్గరికి. ఆల్రెడీ ఒక టైగర్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక టైగర్ ఉందిరా, ఫుల్లురా నన్ను చూస్తే. ఆ సినిమా ఉంటుంది చూడు వెంకటేష్ గారిది, వేణుమాధవ్ గారు అంటారు టైగర్ అని. ఆ టైగర్ నువ్వు. యు ఆర్ నాట్ దిస్ టైగర్, ఐఎమ్ మోర్ దెన్ దట్ టైగర్. ఓకే సరే పద, ఇంకా టికెట్ టైం అవుతుందో ఆల్రెడీ. మా వాళ్ళు మళ్ళీ రూల్స్, ఐ మీన్ ఆర్డర్స్, వెళ్ళగానే మాకు టికెట్స్ తీసుకోండి అని.
వీడియో తీసాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? క్రేజీ, నాకు చాలా నచ్చింది. అసలు నచ్చలేదు. నీ వీడియో ఉందిరా, బాగా తీసాను నేను. అలా అని కాదు, బేసిక్గా వాటిని కొంచెం టార్చర్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సేమ్ మన డాగ్స్ లాగారా అంతే. వాటికి ఎంత పాలు ఇచ్చి ఎంత బుదిగరిస్తారు తెలుసా చిన్న బేబీస్ని. అవి మన దగ్గర డాగ్స్ ఇలా ఇలా చేస్తాయి, సేమ్ చేస్తాయి. అక్కడ ఉంటాయి చిన్న బేబీస్ చూడు. ఇదైతే క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. ఇది నా సెకండ్ టైం లిటరల్లీ. ఇది నా సెకండ్ టైం. ఇది లాస్ట్ 2019లో కూడా వచ్చా అండ్ ఇప్పుడు కూడా వచ్చా. క్రేజీ ఉంటుంది. అవి కూడా సేమ్ మన డాగ్స్ లాగే తెలుసా లిటరల్లీ. చిన్న బేబీస్కి I'm like Jesus, fresh with Cindy and BREs. Rocky Bob here, mix up PLEs. I go swagger around, see my knees. Swag out 4 seconds, roll time, my F4Es. వాటర్ చూసారా ఎంత క్లిస్టర్ క్లియర్ ఉన్నాయి. ఏ తేలే పాప రాజేష్ కొంచెం ఏది అమ్మ ఎలా వాడరా? వాటర్ కలర్ బాగుందని చెప్తున్నా. ఏమన్నా థాయిలాండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది చూద్దాం. పైకి రావాలి మాత్రం. ఎటు చూసినా గ్రీన్ వాటర్, లిటరల్లీ గ్రీన్ అండ్ బ్లూ వాటర్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇన్ కేస్ ఎవరైనా థాయిలాండ్ వస్తే మాత్రం పుకెట్ అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ పుకెట్కి రండి. ఒక ఐలాండ్లో దిగాము. ప్లేస్ అయితే క్రేజీ ఉంది. టీపీ ఐలాండ్ నేమ్ వచ్చేసి. ఇన్ కేస్ ఎవరైనా పటాయి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూస్తాను. ఇది గైస్ మా ట్రిప్ అయితే ఈ రోజుకి ఎండ్ అయిపోయింది. ఆర్ యూ హ్యాపీ? నేనైతే ట్రిపుల్. సో ఇది గైస్ రాగానే ఫస్ట్ ఇడ్లీ తిన్నాము. అసలు ఇట్లా ఇండియాలో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ ఇడ్లీ. ఇన్ని రోజులు తిని బోర్ వచ్చేసింది అనమాట. సో దానికోసం. సో ఇది గైస్ మా థాయిలాండ్ ట్రిప్ ప్రస్తుతానికైతే బాగానే అయింది. డెఫినెట్లీ నాట్ వర్త్. టికెట్ ఒకటి బాగుంది. యా ఒక్కటే బాగుంది. మాకు అంత వర్త్ అనిపించలేదు. సో చూసుకొని వెళ్ళండి. అండ్ షాపింగ్ బాగుంది. లేడీస్ కాబట్టి షాపింగ్ నచ్చింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.